మాట చెప్పనా రండి చెప్తాను. శ్రావణ మాసం అంటే ఏంటి? శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటి? శ్రావణం అంటే శ్రవణ నక్షత్రం అని అర్థం. శ్రవణ నక్షత్రంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు జన్మించాడు కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అని అంటారు. అందుకే ఈ శ్రావణ మాసం అంత శుభప్రదం. ఈ శ్రావణ మాసంలో మనం చేసే పూజలు, వ్రతాలు, నోములు అన్నీ కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా మన ఇంట ఎప్పటికీ అష్టైశ్వర్యాలకు, ఆయురారోగ్యాలకు, ధనధాన్యాలకు, సిరి సంపదలకు లోటు ఉండదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ మాసంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని తన వక్షస్థలంపై నిలుపుకున్న శ్రీ మహావిష్ణువును, అలాగే తన శరీరంలో అర్ధభాగం ఇచ్చి తనలో ఐక్యం చేసుకొని నువ్వు నేను సమానమే, వేరువేరు కాదు అని చాటి చెప్పిన ఆ పరమశివుణ్ణి, ఇద్దరిని శివకేశ్వరులను పూజించడం వల్ల మనకన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. లక్ష్మీదేవి అమ్మవారితో పాటు మంగళస్వరూపిణి అయిన పార్వతీదేవి అమ్మవారు